తెలంగాణ. మీకు చేతులు లేవా? మీరు జై తెలంగాణ అని కొడితే మన కడుపులు కాల్చుకొని ఇక్కడికి వచ్చినాము. మీకు చేతులతో కొడితే ఇక్కడ నుండి వయా పరిగి తీసుకొని కోడంగల్లో వినబడాలి, మా కోడంగల్లో వినబడాలి. మీరు ఎట్లా కొడతారు చూడు. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. స్టేజ్ మీద చేయలేవా? జై తెలంగాణ, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. ముందుగా మేము ఈ ప్రోగ్రాం నిర్వహించాలని అనుకున్నప్పుడు కేటీఆర్ అన్నని అట్లానే హరీష్ అన్నని కలిసినప్పుడు తప్పకుండా మీ వెంట మేము ఉంటాం, తప్పకుండా మీకు టైం ఇస్తామని చెప్పారు. యాక్చువల్లీ టైం ఇవ్వరనుకున్న జూబ్లీహిల్స్ ఎన్నికలు కాబట్టి టైం ఇవ్వరనుకున్నాం, కానీ టైం ఇచ్చిండ్రు. ఆ తర్వాత జాన్వేష్లన్నని కానీ ఆర్ కృష్ణన్నని కానీ మిగతా అన్ని పార్టీల లీడర్లను కలిసినప్పుడు టైం ఇస్తామన్నారు. జాన్వేష్లన్న కూడా అతి తొందరలోనే వస్తున్నారు. మీకు అందరూ కూడా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా అయితే ఈరోజు ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాష్ట్రంలో సివిల్ సర్వీస్ స్థాయి ఉద్యోగాలు అంటే గ్రూప్ 1 ఉద్యోగాలు. ఆ గ్రూప్ 1 ఉద్యోగాల్లోనే మీకు వివరించదలుచుకున్నది ఏంటంటే 2 నిమిషాల్లోనే వివరిస్తే టైం లేదు కాబట్టి, గ్రూప్ 1 ఉద్యోగాల్లో ప్రధానంగా మేము ప్రిలిమ్స్లో రాసిన రోజే చెప్పినాం. ప్రిలిమ్స్లో దాదాపు 14 తప్పులు ఉన్నాయి. ఈ ప్రిలిమ్స్లో 14 తప్పులు ఉన్నాయి కాబట్టి అవి తీసేయండి, కీలో కూడా తప్పులు వేసిండు తీసేయండి అని చెప్పినాం. కానీ మా మాట వినకుండా వాళ్ళు మెయిన్స్కి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు కూడా చెప్పినాం, అయ్యా ఏ జీవో ప్రకారం మీరు ప్రిలిమ్స్ నిర్వహించారు, ఏ జీవో ఉంది అని చెప్తే ఆ జీవోని పబ్లిక్లోకి రాకుండా జీవో 29 తెచ్చి దాదాపు 8 నెలలు మేము కేసు వేద్దాం అనుకున్నా కూడా, మేము ఇంకేమైనా ఫర్దర్గా ముందుకెళ్దాం అనుకున్నా కూడా జీవో 29 తెచ్చి మా పబ్లిక్ డొమైన్లో లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీల గొంతు నొక్కిండు ఈ రేవంత్ రెడ్డి. ఎస్సీ ఎస్టీ బీసీల గొంతు నొక్కిండు ఈ రేవంత్ రెడ్డి. ఎందుకు చెప్తున్నా ఈ మాట, ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాట అంటే, ప్రధానంగా ఈరోజు మనం చూసుకున్నట్లుంటే జీవో 29 వద్దని మేము అశోక్ నగర్లో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేస్తూ ఉంటే నా పైన 6 మంది పోలీసులతో విచక్షణ రహితం కొట్టించినటువంటి పాపన. అంటే నువ్వు ఎవరిని కొట్టించినావు తెలుసా? నీ కోడంగల్ బిడ్డని నువ్వు కొట్టించినావు రేవంత్ రెడ్డి, మందిని కాదు కొట్టించింది నీ కోడంగల్. నీకు ఓటేసినందుకు నన్ను కొట్టించినావు. ఆ తర్వాత 3 రోజులకే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టి, మెయిన్స్ ఎగ్జామ్ కూడా వద్దయ్యా మెయిన్స్ ఎగ్జామ్ అని ఆపండి, కొంచెం మాకు టైం కావాలంటే మా మెడల్ వంచి మెయిన్స్ ఎగ్జామ్స్ రాయించిండ్రు. ఆ తర్వాత సరే దాని తర్వాత ఎవల్యూషన్ ప్రాసెస్ అన్న బాగా జరుగుతుంది అనుకుంటే ఇంటర్మీడియట్ లెక్చరర్లను తెచ్చి సరి అయిన అవగాహన లేని సబ్జెక్ట్ పైన అవగాహన లేనటువంటి లెక్చరర్లను తెచ్చి ఈరోజు పేపర్ కరెక్షన్ చేసిండ్రు. సరే ఆ పేపర్ కరెక్షన్లు తప్పున్నాయని మేము కోర్టు మెట్లెక్కితే దాదాపు సుదీర్ఘమైన విచారణ 4 నెలల విచారణ తర్వాత 223 పేజీల ఒక పెద్ద డాక్యుమెంట్తో ఆ వర్డిక్ట్ వస్తే దానికి మాకు జడ్జి గారు అన్ని కూలంకషంగా చర్చించి మాకు తీర్పిస్తే దానిపైన మేము ఆ రోజు చెప్పినాం, మీరు బేషజాలకు పోవద్దు, దయచేసి నిరుద్యోగుల పక్షాల ఉండండి, నిరుద్యోగుల దగ్గరనే ఉండండి మీరని మేము అడిగితే మా పైన యుద్ధం చేస్తూ మా పైన యుద్ధమే మొదలుపెట్టినట్టు రాత్రికి రాత్రే డివిజన్ పెంచుకున్నాడు. ఎందుకు మా పైన మీకు ఓట్లేసి గెలిపించుకున్నందుక మా పైన మీకు ఇంత కక్ష, మీకు ఓట్లేసినందుక మీ ఎంట తిరిగినందుక మా పైన ఇంత కక్ష. ఇక ఆ తర్వాత డివిజన్ పెంచుకొని ఊకున్నారా? డివిజన్ బెంచ్లో స్టే తెచ్చుకొని ఒకటే రోజు రాత్రి దొంగలు చేసినట్టు రాత్రి 1 గంటలకు రిజల్ట్ ఇచ్చిండు. రాత్రి 1 గంటలకు రిజల్ట్ ఇచ్చి ఒక్కరోజు ఆగి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారా? అంటే దీని వెనుక ఏదో మతలబు ఉంది, ఏదో జరిగిందని మేము కోర్టుకు పోతే ఆ కోర్టు చెప్తే టీజీపీఎస్సీకి ఇంటిగ్రిటీ లేదు, ట్రాన్స్పరెన్సీ లేదని కోర్టు చెప్తే దాన్ని కూడా ఎక్కడ కూడా వెరిఫై చేయకుండా మా అనుమానాలను నివృత్తి చేయకుండా ఈరోజు నువ్వు అడాక్ నియామక పత్రాలు ఇచ్చినావు. దీనిపైన చెప్తున్నాం, ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి 35 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన చెప్తున్నాం, ఇంకా నువ్వు కొట్టిన దెబ్బలని మర్చిపోము, నువ్వు చేసిన మోసాన్ని మర్చిపోము. నీవు ఏదైతే ఈరోజు చేస్తున్నావో మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఇంకా 192,000 ఉద్యోగులు మాకు బాకీ ఉన్నావు. ఆ బాకీ తీర్చాలని ఈరోజు బాకీ కార్డు పెట్టినాం. ఇంకా ఈ రోజు నుంచి మా పైన యుద్ధం నువ్వు ముందే స్టార్ట్ చేసినావు. ఈరోజు 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన చెప్తా ఉన్నా, మా అమ్మలకు, మా అక్కలకు, మా తల్లులకు, మా అన్నలకు అందరికి కూడా ఈ వేదిక మీ నుండి ఒక చేతులెత్తి నమస్కరించి అడుగుతా ఉన్నా, ఇంకా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది, మా తల్లిదండ్రులు మా అక్కలు మమ్మల్ని రక్షించుకుంటారో లేకపోతే ఈ కాంగ్రెస్ మమ్మల్ని భక్షించే విధంగా చేస్తారో మీరే ఆలోచన చేసుకోండి. ఇంకా చివరిగా నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ బాకీ కార్డుకు సహకరించిన నా నిరుద్యోగ జేఏసీ మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరును శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సమయభావం వల్ల అశోక్ సార్ను ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోవాలి.
ముఖ్య అతిథులు మాట్లాడాల్సి ఉంది కాబట్టి ఇంకా చాలామంది మాట్లాడాల్సి ఉంది.